ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రక్ షీట్లలో ఇచ్చిన ధాన్యానికి సంబంధించిన ఒకటి ఉంది. కొనుగోలు చేసినప్పుడు ఒక రకంగా కొనుగోలు చేశారని చెప్పి రైతుల దగ్గర సహకార సంఘాలు, రైస్ మిల్లర్లు, అదేవిధంగా ఇతర మహిళా సంఘాల ద్వారా ఏదైతే అవకతవకలు జరిగాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు, ప్రధానంగా వారిని అడుగుదాం. చెప్పండి, అసలు మీరు ఎన్ని ఎకరాలు వరి పండించారు? రబీలో ఏం జరిగింది? సార్ మాది 2 ఎకరాలు. అయితే 2 ఎకరాల అంటే ఇప్పుడు కాలం సరిగా అనుకున్న లేక ఒకటి మళ్ళీ అది సన్నాలు అని చెప్పి దానికి దోమపోటు అది ఇది వచ్చి చెప్పి లాస్ అయినా కానీ అప్పటికి 105 సంచులు వేసినాము. 105 సంచులు వేస్తే ఏమైందంటే దాంట్లో 5 సంచులు కట్ చేసారు. అది ఏ విధంగా కట్ చేసారు మాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయేటప్పుడు ఏంది మనకు ఏ ఆనవాళ్ళు కూడా ఇయ్యరు, ఒక చిట్టి ఇయ్యరు, ఏమి ఇయ్యరు. మనం ఎన్ని సంచులు వేసినా మన నోటి లెక్క మాత్రం నోటి లెక్క ఉంచుకోవాలా తప్ప వాళ్ళు ఏం చిట్టి ఇయ్యరు, మనకేమి ఆనవాళ్ళు ఇయ్యరు. ఆ పైసలు వచ్చిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. అర్థమైనాక అడిగితే అప్పుడు ట్రక్ సిటీ ఇవ్వమంటే అడిగితే నీ ఒక్కడుతున్న ట్రక్ సిటీ నీకు ఇయ్యతందుకు నీ అసంటే 1000 మంది పోయారు, ఎవరికంటే ఇవ్వాలని చెప్పి సొసైటీ వాళ్ళు అంటారు, అక్కడ జోగిన వాళ్ళు అంటారు. మరి ఎవరిని అడగాలని చెప్పి ఎవరు కూడా ఇయ్యరు. ఇయ్యని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే రైతులను ఒక రాజుగా చేయాలనుకుంటారు. రాజుగా చేస్తామని గొప్పలు చెప్తారు. ఆ గొప్పలు చెప్పులు మాటలకే తప్ప చేతలకు మాత్రం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా చేతలకు మాత్రం లేదు. రైతును నిలువుగా ముంచుతురే తప్ప, రైతుతోని దొంగ బిజినెస్లు చేస్తురే తప్ప రైతును బాగుపరిచేది ఎక్కడ లేదు. మరి ఒక క్వింటాల్కు నువ్వు 2300-400 రూపాయలు ఇస్తున్నావు. ఒక 50 కిలోల బస్తాకు ఈరోజు ఎంత పెంచినావు? 2150 రూపాయలు పెంచినావు. అంటే ఒక క్వింటాల్ ధాన్యంకు సగం రేటు ఉంటే నీకు 50 కిలోలకు ఆ సగం రేట్ వేస్తున్నావు. ఏ ప్రభుత్వం రైతును ఆదుకుంటుంది? ఏ ప్రభుత్వం రైతును గొప్ప చేస్తుంది, రైతును ఉన్నతిగా చేస్తుంది? రాజకీయ వాళ్ళు లబ్ధి కోసమే, ఓటు బ్యాంక్ కోసమే ఈ రైతులను వాడుకుంటారు తప్ప రైతులను మేలు చేసింది ఎవరు కూడా లేదు, ఏ ప్రభుత్వం కూడా లేదు. ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ రైతున్నారు. ప్రధానంగా మీరు పిప్రి సహకార సంఘాల్లో ధాన్యం అమ్మినట్లు ఉంది ట్రక్ షీట్. దీనికి సంబంధించి మీరు ఎన్ని క్వింటాల ధాన్యం అమ్మారు? ఎంత మీ కడత జరిగింది? మాది 150 సంచులు అయినాయి 2 బిగాలకు. 150 అయితే 150కి 6 క్వింటాలు 80 కిలోలు కడత తీసేసారు. ఇంకా 2 కిలోలు అదనంగానే మళ్ళీ ఇంకా అది లెక్కకు రాదు. అది 2 కిలోలది, అది సంచి కాంటేసినప్పుడల్లా క్వింటాల్ ఎంబట అది ఇంకా లెక్కకు రాదు. అంటే ఇది అంతా చూస్తుంటే మేము కర్షిప్ కూడా అడిగినాము. అడిగితే ఇప్పుడు మరి నెల అయిపోయింది. అప్పుడు మేము అడిగితే ఇప్పుడు ఇవ్వలేము, మేము అధికారులకు అంత లెక్కలు అంతా వెళ్ళిపోయినాయి మా నుంచి, సొసైటీ నుంచి, ఇప్పుడు ఇవ్వలేమంటారు. మరి ఇవ్వకపోతే ఎట్లా, మాకు ఎట్లా తెలుస్తుంది ఏం కథ అంటే మీరు ఏం చేసుకుంటే చేసుకోరు, ఇక మీ దిక్కున్న పని అనే పద్ధతి ఉన్నది అక్కడ సెక్రటరీది. అయితే దాని విషయం బట్టి చూస్తుంటే ఇలా రైతులది గాలిలో దీపంలాగా ఉన్నది వ్యవస్థ. ఎట్లున్నదంటే ఎవడైనా పట్టించుకుంటాడు అధికారులు. ఇలా మనకు రైతులకు రుణమాఫీ కావాలంటే కనీసము వాడు ఆ మొబైల్లో కంప్యూటర్లో ఉన్నదాన్నే కొడుతున్నాడు కదండి. ఆడు మొదలు ఓడి తిన్నాడు, మరి ఆడికి కాకుండా ఇంకొకటి పెడదాం అంటలేరు. ఇట్లా ఈ రుణమాఫీని కూడా ఇలా ఏది చూసినా కానీ అధికారుల దగ్గరికి పోతుంటే ఓడు పట్టించుకున్న నాదులు లేడు. రాజకీయంగా ప్రతినిధులు కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళు ఏదైనా ఒకటి మీద ఒకడు విమర్శలే తప్ప ఏం లేదు. అసలు ఇదంతా ఎందుకోసం అంటే పెట్టుబడి టూ మచ్ అవుతుంది. ఇలా ఎకరాన 10,000 అవుతుంది ఒక దున్నుడికి, కేజీలకు మంచంచి కంటే. ఆ పద్ధతి చూస్తే ఏం లెండతలేదు రైతులకు ఆ లెక్కలు తీస్తే కూడా. అట్లా అందుకోసం ఇవాళ ప్రభుత్వం ఎంఎస్పి ధర ఉంటే బాగుంటుంది. ఎంఎస్పి ధర కనీసం అంటే ఒక 3,000 ఉండాలి. ఇప్పుడు మాకు మద్దతు ధర వాడు బిచ్చం ఎత్తుకున్నది కూడా కాదు. 2,200, 300 అంటే దీన్ని మాకే పెడుతున్నారండి. అందుకోసం ఈ ప్రభుత్వాలు ఏదైనా ఉంటే మార్పు జరగాల, లేకపోతే రైతులలో ఐక్యత ఉంటే బాగుంటుంది. ఇలా జంగిడి గోదాలను చూస్తున్నారు. జంగిట్లో ఊర్లో జంగిడి ఉంటే చూడు, ఆ పద్ధతిలో ఇటుదారుముడు అటుదారుముడు ఆ పద్ధతి తీసుకొస్తున్నది గవర్నమెంట్. ఇక మరో రైతున్నారు. మీరు ఎన్ని క్వింటాల ధాన్యం అమ్మారు? సహకార సంఘం ద్వారా అమ్మారా? ఎట్లా అమ్మారు? ఎన్ని క్వింటాలకు ఎంత కడతా జరిగింది? మేము మహిళా గ్రూప్ వాళ్ళకు ఇచ్చినాము. 60 క్వింటాల ధాన్యం జోకిస్తే వాళ్ళు 5 క్వింటాల ధాన్యము తరుగు పేరు మీద కట్ చేసిండ్రు. ఇది ప్రధానంగా ఐకేపీ, అట్లాగే సహకార సంఘాలు, రైస్ మిల్లర్సు, ప్రభుత్వం ఈ నలుగురు కలిసి ఆడుతున్న నాటకంలో రైతుల్ని నిండా ముంచుతున్నారు. కాబట్టి దీని మీద న్యాయ విచారణ జరిపి రైతాంగాన్ని ఆదుకోవాలని, మా లారీలో ఏదైతే మా లారీ ఉన్నదో లారీలో 840 సంచులు
పోతే దాంట్లో 717 సంచులు మాత్రమే క్రక్ షీట్ ఇచ్చిండ్రు. దాంట్లో ఎంత కట్ అయిందంటే 50 క్వింటాలు కట్ చేసిండ్రు. ఒక లారీకి 50 క్వింటాలు అంటే నాగాపూర్ నుంచి 8 లారీలు పోయినాయి. 8 లారీలకు ఒక్కొక్క లారీలో 60 క్వింటాలు 70 క్వింటాలు మాది లాస్ట్, 50 క్వింటాలు మాది లాస్ట్, 70 నుంచి 80 క్వింటాల దాకా ఒక్కొక్క లారీలో పోయినాయి. అట్లాగే మొన్నటికి మొన్న నా ఉప్పులూరులో ఏదైతే మీ వడ్లు లాకలు వచ్చినాయని చెప్పేసి 41 కిలోల 50 గ్రాములు ఏదో జోక్కుంటే దాంట్లో ఎంత కట్ చేసిండ్రు, 30 కిలోలు కట్ చేసారు. 30 కిలోలు అక్కడ కట్ చేసి ఆ లోడ్లు దించుకున్నారు. 8 లోడ్ల ధాన్యము ఆ విధంగా పోయింది. కానీ రైతులు పోయి అడిగితే అది ఏదైతే మిల్లులలో నట్టు గట్టిగా వేసి మొత్తం తవుడే తీసిన దాంట్లోకి వెళ్ళి ఏం వెళ్ళలేదు. దాంట్లో మీ అడ్లు బాగలేవని చెప్పేసి రైతులు మరగొట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం ఒక దిక్కు మేము లాకలు వచ్చినవి కూడా కొంటామంటారు, కానీ ముక్కిపోయినవి కొంటామంటారు. కానీ చివరికి వస్తే రైతును నిండా ముంచి ప్రభుత్వాలు వాళ్ళ పబ్బం గడుపుకుంటారు అని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైస్ మిల్ యాజమాన్యం మీద చర్య తీసుకొని రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాపసు ఇప్పియాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు ఉన్నారు. చెప్పండి, మీ ఆర్మూర్ డివిజన్లో కానీ జిల్లాలో అనేక ధాన్యం కొన్న పరిస్థితి ఉంది. జిల్లాలో 7 లక్షల పైగా మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 లక్షల పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. అందులో భాగంగా అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది, మీ దృష్టికి ఏమొచ్చాయి? ప్రధానంగా రైతులు ధాన్యం ఏదైతే వాళ్ళు అమ్ముకుంటున్నారో అందులో కడత పేరుతోని రైస్ మిల్లర్స్ ఎంత కట్ చేస్తున్నారో కూడా వాళ్ళని అడిగేటటువంటి పరిస్థితి లేదు, తెలియజేసే పరిస్థితి అంతకంటే లేదు. రైతులు పోయి సొసైటీలల్లో మరి మా సంగతి ఏంది అని అడిగితే మాకు తెలియదు, వాళ్ళు దించుకోమంటున్నారు, ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోమని చెప్పి మేము కూడా చెప్తున్నామని వీళ్ళు కూడా. అంటే వాళ్ళిద్దరు కొమ్ముక్కై రైతును ముంచుడు తప్ప ఇంకొకటి కాదు. ఒకవేళ నిజంగా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందుగా రైతు పర్మిషన్ తీసుకొని మరి వాళ్ళు ఇంత అడుగుతున్నారు ఇయ్యల్లా వద్దా అని చెప్పి అడగాల. వాళ్ళు అడగరు, వీళ్ళు అడగరు, అధికారులు పట్టించుకోరు. ఒకవేళ మేము పోయి కంప్లైంట్ చేసినా కనీసం వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు. ఈ రకంగా రైతాంగాన్ని నిలువున ముంచుతున్నారు. మనోహరాబాద్కు సంబంధించినటువంటి రైతు రాజారాం అనేటటువంటి రైతు 425 సంచులు ఆయన ఒక లారీలు వేసి పంపిస్తే 45 సంచులు తరుగు పేరుతో తీసుకున్నారట. అంటే దాదాపు 16 నుంచి 17 క్వింటాళ్ళు, అంటే ఒక్కొక్క రైతు 16-17 క్వింటాళ్ళు నష్టపోతుండంటే ఎంత నష్టం జరుగుతుంది. ఇట్లా జిల్లా వ్యాపితంగా కూడా 100 కోట్ల రూపాయలు రైస్ మిల్లర్సు నష్టం చేసిండ్రు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం వీటి మీద విచారణ జరిపి నష్టం జరిగినటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ఖచ్చితంగా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ప్రధానంగా దీనికి అందరికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే ప్రభుత్వం సేకరించి, ఇందులో ప్రధానంగా సహకార సంఘాలు, మహిళా సంఘాలు, రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో ఒక క్వింటాల్కు 10 కిలోల చొప్పున కడతా తీయడం వల్ల రైతులకు సంబంధించి సుమారు 3 కోట్ల పైగా నష్టం వాటిల్లింది అంటున్నారు. అసలు ఏం జరిగింది పూర్తిగా? ప్రధానంగా వ్యవసాయం మా రైతులు చెప్పినట్లు గాలిలో దీపంలాగా మారింది. అట్లాగే మా రైతులు ఇంకొక మాట కూడా ఇప్పుడు చెప్పారు మీతోనే. ప్రతి పాలకుడు మేము రైతుని రాజుని చేస్తాం అని చెప్పేసి మాటలకే పరిమితమైంది మా ఆచరణలో అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది నిజం. ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి గింజ కొంటాం, అన్ని పంటలకు మేము బోనస్ ఇస్తాం అని చెప్పి ధాన్యంలో ఏబిసిడీలు పెట్టినట్టు పెట్టి దొడ్డు ధాన్యానికి బోనస్ ఎగ్గొట్టి సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ 30 రకాల సన్నధాన్యానికి ఇచ్చి ఇవాళ మేము చెప్పిన విత్తనానికే ధాన్యానికే మేము బోనస్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ రాగం మార్చాడు. ఇందులో భాగంగానే కొనుగోలు కేంద్రాలని ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా మేము భావించాం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. కానీ కింద ఏం జరుగుతుంది, గ్రామస్థాయిలో ఏం జరుగుతుంది? రైస్ మిల్ యజమానులు, ఐకేపీ, అట్లాగే సహకార సంఘాలు, డిసిఎంఎస్
ఈ కొనుగోలు కేంద్రాల వాళ్ళు అవగాహన కుదుర్చుకుని యజమానులతోని నీకింత నాకింత అని చెప్పేసి రైతుల్ని సుమారుగా ఉమ్మడి జిల్లాలో 320 కోట్ల రూపాయల మేరకు రైతాంగానికి నష్టం చేసిందని మా అంచనా. మేము ఆరోపణ చేస్తున్నాం. దాని మీద విచారణ జరిపితే 300 వెళ్తుందా, 400 వెళ్తుందా, 100 వెళ్తుందా? ఇలా విచారణ చేసి అధికారులు వీళ్ళతో కుమ్ముకైన వాళ్ళపైన చర్య తీసుకోవాలని, రైతాంగం నష్టపరిహారం ఇవ్వాలని, మరోవైపు రైతులకే కాదు ప్రభుత్వానికి కూడా శటకోపం పెట్టిన మహాగనులు బోధన్ రైస్ మిల్ యజమానులు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఏదైతే ఇవాళ బోధన్ రైస్ మిల్ యజమానులు అట్లాగే ఉమ్మడి జిల్లాలో కూడా కొంతమంది ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకొని ఇవాళ చేతులు లేబట్టేసిన స్థితి ఇవాళ ఉంది. దానిపైన విచారణ జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. మొత్తంగా చూడొచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఒక క్వింటాలకు 10 కిలోల చొప్పున కడతా పేరుతో రైతుల దగ్గర నుంచి దోసుకుని సుమారు 300 కోట్ల పైన నష్టం వాటిని. దీనికి అంతటికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు అఖిల భారత ఐక్య రైతు సంఘం నేతలు. దీనికి సంబంధించి రైతులు కూడా నష్టపోయామని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేయాలి, రైస్ మిల్లర్ల పైన ఇటు చర్యలు తీసుకోవాలి, రైతులకు పరిహారం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.